ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ కు బాధితుడైన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. అయితే రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలేదు. తొలుత ఆయన్ని అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కూడా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కూడా స్పందన లేకపోవడంతో ఢిల్లీలో అనర్హత వేటు హెచ్చరిక చేశారు. అసెంబ్లీకి హాజరు కావడం సభ్యుల బాధ్యతని, ఎవరైనా సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ జగన్ ఉద్దేశించి రఘురామ తాజాగా చేసిన హెచ్చరిక చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రాజ్యాంగంలో పలు నిబంధనలున్నాయి. ఇందులో అసెంబ్లీకి వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేయచ్చా లేదే అనే దానిపై నిబంధనలు చెప్తున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం ఒక ఎమ్మెల్యేను అనర్హుని చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైన హోదాల్లో ఉంటే చేయొచ్చు. ఎమ్మెల్యే మానసిక స్థితి సరిగా లేదని కోర్టు ప్రకటిస్తే అనర్హుడిని చేయొచ్చు. ఎమ్మెల్యే ఏదైనా అప్పు తీసుకుని చెల్లించలేక దివాలా తీస్తే కూడా చేయొచ్చు. భారతదేశ పౌరుడై ఉండి ఇతర దేశాల పౌరసత్వం తీసుకుంటే అనర్హత వేటు వేయొచ్చు. ఇలా ఆర్టికల్ 191లోని షరతుల వల్ల ఎవరినైనా అనర్హులుగా ప్రకటించవలసి వస్తే ఈ నిర్ణయం అంతిమంగా రాష్ట్ర గవర్నర్ తీసుకోవాలి. ఈ నిర్ణయానికి వచ్చే ముందు గవర్నర్ ఎన్నికల కమిషన్ తో సంప్రదింపులు జరపాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం కూడా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఎమ్మెల్యే రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే, తమ రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పార్టీ నుండి ముందస్తు అనుమతి పొందకుండా సభలో ఓటు వేసినా లేదా ఓటు వేయకుండా దూరంగా ఉంటే కూడా వేయొచ్చు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలో చేరవచ్చు. కానీ పార్టీలోని 1/3 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని వదులుకుంటే ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు వర్తించవు. బదులుగా దీన్ని విభజనగా పరిగణిస్తారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.